అలెక్స్ నన్ను ఎదురుచూపు. అలెక్స్ పరాయి వారికి తలుపు తీయకూడదు. ముందుగా అక్కడ ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి. సరే ఎవరున్నారు? ఎవరున్నారు? ఇవాన్. నేను. పాస్వర్డ్ తెలుసా? అవును, తెలుసు. ఇది ఇవాన్. తలుపు తెరవండి. అలెక్స్, నీకు ఒక బహుమతి ఉంది. ధన్యవాదాలు ఇవాన్. అలెక్స్ గుర్తుంచుకో, పరాయి వారికి తలుపు ఎప్పుడూ తెరవకూడదు. ఇంకొకరు తలుపు తట్టుతున్నారు. అలెక్స్, అలెక్స్ ఆగు. లేదు, ముందుగా మనం ఎవరో తెలుసుకోవాలి. అది పరాయి వ్యక్తి అయి ఉండకూడదు. సరే మరియా. ఎవరున్నారు? నేను నాన్నని. పాస్వర్డ్ తెలుసా? అవును, తెలుసు. అవును, నాన్న ఉన్నారు. ఆయనకు తలుపు తెరవండి. అలెక్స్, నీకు ఒక బహుమతి ఉంది. ధన్యవాదాలు నాన్న. అలెక్స్, పరాయి వారికి ఎప్పుడూ తలుపు తెరవకూడదు. సరే అలెక్స్, మనం వెళ్ళి నీ బహుమతి తెరువుదాం. వెళ్దాం. అలెక్స్, అలెక్స్ నన్ను ఎదురు చూడు. అలెక్స్, మొదట మనం చెక్ చేయాలి. అది అనవసరమైన వ్యక్తి అయ్యుండొచ్చు. సరే నాన్న. ఎవరున్నారు? నేను అమ్మమ్మ. పాస్వర్డ్ తెలుసా? అవును, తెలుసు. అమ్మమ్మ, తలుపు తెరవండి. అలెక్స్, ఇది నీ కోసం. ధన్యవాదాలు అమ్మమ్మ. పరాయి వారికి తలుపు ఎప్పుడు తెరవకూడదు. సరే నాన్న. వావ్. ఇంకొకరు తలుపు వద్ద ఉన్నారు. మనం చెక్ చేద్దాం. నన్ను వెనక ఉంచొద్దు. ఎవరున్నారు? హాయ్, పిజ్జా డెలివరీ. మీ ఆర్డర్ ఉంది. లేదు. పాస్వర్డ్ తెలుసా? లేదు, నాకు తెలియదు. తెలియకపోతే మీకు లోపల అనుమతించను. ఏమిటి? ఎందుకు? బాగుంది అలెక్స్, నీవు పాఠం బాగా నేర్చుకున్నావు. నేను పిజ్జా ఆర్డర్ చేశాను. తలుపు నేను తీయగలను. ధన్యవాదాలు. మరియు గుర్తుంచుకోండి పిల్లలు, పరాయి వారికి తలుపు తీయడానికి తల్లిదండ్రులు మాత్రమే అనుమతించాలి. పిజ్జా సమయం. నేను చివరికి స్కూల్ నుండి స్వేచ్ఛ పొందాను. నాన్న ఇక్కడ నిమిషంలో ఉండాలి. ఓహ్, ఇది 15 గంటలు. స్కూల్ నుండి స్టెఫీని తీసుకోవడానికి సమయం. ఈ రోజు ఎంత అద్భుతమైన రోజు. నా కార్కి ఏమైంది? ఓహ్ లేదు, కార్ చక్రం ఊడిపోయింది. నేను స్టెఫీకి కాల్ చేసి ఆమెను తీసుకోలేనని చెప్పాలి. నాన్న ఎక్కడ ఉన్నారు? ఓహో, నా ఫోన్ మోగుతోంది. హలో, హాయ్ నాన్న. హలో స్టెఫీ, క్షమించు, నేను స్కూల్ తర్వాత నిన్ను తీసుకోలేను. ఓహ్ లేదు. ఎందుకు? నా కార్ కి సమస్య ఉంది. విని బాధ కలిగింది. ఎలాంటి సమస్య లేదు. నేను ఇంటికి ఒంటరిగా వెళ్తాను. భద్రంగా ప్రయాణించు. అక్కడ కలుద్దాం. హలో, కార్ చక్రం ఊడిపోయింది. ఎంత పెద్ద రోడ్డు, కానీ నేను ఇంటికి దాదాపుగా చేరిపోయాను.
నేను చివరికి ఇంటికి వచ్చాను. నేను ఇంట్లో ఉన్నాను. ఆగు. నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. నేను చేసే మొదటి విషయం వీడియో గేమ్స్ ఆడటం. అవును. ఒక సెకండ్ ఆగు. స్కూల్ తర్వాత ఇంటికి వచ్చినప్పుడు మొదట హోంవర్క్ చేసి తర్వాత గేమ్స్ ఆడు. అవును నాన్న, మొదట హోంవర్క్ చేస్తాను. నా హోంవర్క్ చేయడానికి సమయం. సరే, మొదట నా హోంవర్క్ పూర్తి చేస్తున్నాను. ఒక వృత్తం, ఒక చతురస్రం, తర్వాత చివరిది ఒక త్రికోణం. పూర్తయింది. కొంచెం ఆహారం తీసుకునే సమయం. ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. డోర్ బెల్ మోగిద్దాం. డోర్ బెల్. ఎవరు వచ్చారో చూద్దాం. డోర్ తెరవు. ఇది ఒక అపరిచితుడు. దయచేసి తెరువు. స్టెఫీ, దయచేసి అపరిచితులకు డోర్ తెరవకు. నేను డోర్ తెరవడం లేదు. వారు తెరవడం లేదు. అయితే నేను స్వయంగా తెరవగలను. డోర్ లాక్ అయింది. వారు చాలా తెలివిగా ఉన్నారు. తినడానికి సమయం వచ్చింది. అనారోగ్యకరమా లేదా ఆరోగ్యకరమా ఊహించనియండి. నిస్సందేహంగా అనారోగ్యకరం. నాకు చిప్స్ అంటే ఇష్టం. స్కూల్ తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తిను. నాన్న సరైన మాట అన్నారు. నేను ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. నేను ఏది తినాలి? తర్బూజా, అరటి, అనాస, స్ట్రాబెర్రీ, పుచ్చకాయ, నారింజ, ఆపిల్, డ్రాగన్ ఫ్రూట్. నాకు ఆపిల్ కావాలి. రుచికరంగా ఉంది. అవును, కాచక్రం సరిచేయబడింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళగలను. స్టెఫీ ఎలా ఉందో చూద్దాం. డోర్ లాక్ అయి ఉంది. అది మంచిదే. లోపలికి వెళ్ళుదాం. హే స్టెఫీ, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇంత టైం ఎందుకు అయింది నాన్న? నా కార్తో ఒక పెద్ద సమస్య ఉంది. ఓహో లేదు, ఇప్పుడు అది బాగుంది అని ఆశిస్తున్నాను. అవును, నువ్వు గేమ్ ఆడుతున్నావా? అవును. నువ్వు హోంవర్క్ చేసావా? అవును. నువ్వు ఆరోగ్యకరమైన ఆహారం తిన్నావా? అవును. నువ్వు అపరిచితులకు డోర్ తెరవలేదా? లేదు, నేను అపరిచితులకు డోర్ తెరవలేదు. చాలా బాగా చేశావు స్టెఫీ. నీ గేమ్ ని ఆనందించు. మనం కలిసి ఆడుదాం నాన్న. ఓహ్, సంతోషంగా. ఇదిగో, దీని తీసుకో. అలెక్స్, శబ్దం చేయడం ఆపు. నేను నీ మాట వినడం లేదు. అలెక్స్, బాక్సింగ్ ఆపు. సరే, ఒక చివరిసారి. ఓ నా బంతి. అలెక్స్ భూగర్భానికి పడిపోయాడు. మనమందరం అతన్ని తక్షణమే రక్షించాలి. నన్ను మర్చిపోవద్దు. వావ్, తిరిగిరా. తెచ్చుకోవడం మంచిది కాదు. నేను నిజంగా ఎవరిని పుష్ చేయనని వాగ్దానం చేస్తున్నాను. నిజంగా నా బంతి అక్కడికి వెళ్తుంది. నేను దానిని ఆపడానికి ప్రయత్నిస్తాను. అది పని చేయదు. నేను ఏమి చేయాలో నాకు తెలుసు. అద్భుతమైన ఆలోచన. పని చేసింది. బంతి వెనకాల పరిగెత్తుదాం. రా రా అలెక్స్. జాగ్రత్తగా ఉండి. ఇది ఎంత భయంకరంగా ఉంది. రా, త్వరగా ఇక్కడ నుండి బయటపడదాం.
వావ్ వావ్ నేను షాక్ అయ్యాను. మీరు అక్కడ ఏమి చూశారు? నింజాగా మారే సమయం వచ్చింది. నేను మొదటి నేను దానిని పూర్తి చేశాను. అయ్యో లేదు. నేను చాలా భయపడ్డాను. మనం అది చేసాం. మారియో ఆట. జాగ్రత్త. మరియు ఎవరూ నన్ను రక్షించలేదు. వావ్ ఎంతో అందమైన బొమ్మ. మనం దాన్ని ఫ్రీజ్ చేయుతాము. వెళదాం. ఫ్రీజ్. నా కాలి దడుపుతోంది. కదలదు. నేను చేశాను. మామ వేగంగా పరిగెత్తు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అవును, మేము చేశాము. అయ్యో ఇక్కడ లావా ఉంది. మనం ఏమి చేయాలి? మనం ఏమి చేయాలి? నాకు ఒక ఆలోచన ఉంది. అవును, మనం లావాను ఆపేస్తాం. ఇది పని చేయలేదు. ఇప్పుడు మనం ఏమి చేయాలి? చింతించకండి, నాకు ఒక ఆలోచన ఉంది. చూడండి, నేను నిలబడున్నాను. నాన్న, మీరు దయచేసి ఇక్కడ నుండి మమ్మల్ని బయటకు తీసుకురాగలరా? ఇది నీది రా. నేను ముందుగా వెళ్తాను. నా చేతిని పట్టుకో. అవును, మీరు చేశారు. అవును. అయ్యో ఇప్పుడు నేను ఏమి చేయాలి? నాకు ఒక ఆలోచన ఉంది. ఇదిగో నాన్న. అవును, గొప్ప ఆలోచన అలెక్స్. అద్భుతం. ఈవా, మా దగ్గరకు రా. కిందకు చూడకండి. నా చేతిని పట్టుకో. వెళ్దాం. అవును. కానీ బంతి ఇక్కడ కూడా లేదు. తరువాతి గదికి వెళ్దాం. అయ్యో ఈ విషయం మన మీద పడిపోకూడదని ఆశిస్తున్నాను. దాన్ని ఒప్పుకోవడానికి నేను సిగ్గుగా ఉన్నాను, కానీ నాకు కొంచెం భయం. నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు. నా బాల్ ఎక్కడా? అదే అలంకారం మాత్రమే. లేదంటే పరుగెత్తు పరుగెత్తు. మమ్మీ, మమ్మల్ని పట్టుకుంటే ఏమి? అందరం మీ బాల్ వల్లే. రండి. ఒక్క నిమిషం ఆగండి. అయ్యో అయ్యో. రండి రండి. ఇప్పుడు పరుగెత్తు. ఇప్పుడు దూకు.
అవును, మనం ఆగాలి. రాక్షసుడు మన వెనుక ఉన్నాడు. అవును అవును వెళ్దాం. కానీ లేదు, పరిగెత్తుదాం. మనకు అవసరం ఉన్నప్పుడు ఈ పువ్వు ఎందుకు షూట్ చేయదు? అయ్యో, లేజర్ల ద్వారా వెళ్ళలే. అప్పుడు లేజర్లను త్వరగా దాటండి. అలెక్స్, అది నీ బాల్. అది పర్వాలేదు, దాన్ని కాపాడుకోవడం ముఖ్యం. అవును, మనం చేసాము. బాల్ తీసుకో. అవును, నా బాల్ తిరిగి పొందాను. ఇప్పుడు నేలమాళిగ నుంచి బయటకు వెళ్దాం. అది ఆటలకు సరైన స్థలం కాదు. అలెక్స్, మళ్ళీ శబ్దం చేస్తున్నావు. అలెక్స్, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. అయ్యో, నా బాల్. అలాంటిదేమీ లేదు. ఎవరూ మళ్ళీ అక్కడకు వెళ్లరు.